బహుజన్ సమాజ్ పార్టీ మళ్ళీ ఇప్పట్లో పుంజుకోగలదా? కాన్శీరామ్ వర్ధంతి రోజున మాయావతి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. సో బీఎస్పీ ఒకప్పుడు వెలిగిన బీఎస్పీ ప్రాభవం ఎట్లా కోల్పోయింది, ఎందుకు కోల్పోయింది, మళ్ళీ పూర్వవైభవం సాధించడం సాధ్యమేనా? ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో బీఎస్పీ పైన సానుభూతి ఇంకా ఉంది. దళిత వర్గాల్లో బీఎస్పీకి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. తెలంగాణలో కూడా బీఎస్పీ టికెట్ పైన చాలామంది గెలిచారు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీలో కంటిన్యూ అయినప్పుడు ఆ పార్టీలో టికెట్ ఆశించి రానప్పుడు భంగపడ్డప్పుడు బీఎస్పీ టికెట్ తీసుకొని గెలిచిన వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. రైట్, నాగేశ్వర్ గారు, సో బీఎస్పీ ప్రాభవం ఒకప్పుడు చాలా ఎక్కువగా కనిపించేది, తర్వాత కొంత ఎందుకో తగ్గింది. మళ్ళీ నిన్న జరిగినటువంటి సభ తర్వాత మళ్ళీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందా? బీఎస్పీ ప్రయాణం ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? అది అస్ట్రాలజికల్ ప్రెడిక్షన్. అది ఇప్పుడు ఎలక్షన్ నేను అస్ట్రాలజికల్ ప్రెడిక్షన్లు చేయను, కానీ మాయావతి ర్యాలీ ఏ పొలిటికల్ మెసేజ్ని పంపింది అనేది చెప్పగలను తప్ప ఏడాది తర్వాత ఏమవుతుంది, 2 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, 3 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది జ్యోతిష్యాలు మనం ఎప్పుడూ చెప్పకూడదు రాజకీయాల్లో. ఎందుకంటే రాజకీయాల్లో 1 వీక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. అందువల్ల 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాలని ఇప్పుడే కూర్చొని మనం విశ్లేషించకూడదు. మీరు అన్నట్లు బీఎస్పీ బలం గణనీయంగా పడిపోతూ వస్తున్నమాట నిజం. ఓటింగ్ పర్సంటేజెస్ అందుకు ఉదాహరణ 2017లో బీఎస్పీకి ఉత్తరప్రదేశ్లో 22% ఓటింగ్ వచ్చింది. మీకు 2019లో అది 19% పడిపోయింది. మీకు అది కూడా సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేశారు. 2022 అసెంబ్లీ ఎలక్షన్లకు 12% పడిపోయింది. 2024 లోక్సభ ఎలక్షన్స్లో 9% పడిపోయింది, 9.4. మీకు ఒకప్పుడు అధికారంలో సొంతగా అధికారాన్ని పొందిన బీఎస్పీ కాస్త ఇవాళ 403 సీట్లున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 1 సీట్కే పరిమితమైంది. ఎంపీలు ఒకప్పుడు 10 సీట్లు గెలుచుకున్నది ఎస్పీతో కలిసి పోటీ చేసినప్పుడు. ఇప్పుడు 1 సీటు కూడా లేదు. ఇప్పుడు మిగిలింది ఏంటంటే మాయావతి సొంత కాస్ట్ ఓటర్లు మాత్రమే బీఎస్పీకి మిగిలారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. మీకు ఎస్సీ జనాభా ఉత్తరప్రదేశ్లో 21% ఉంటారు. ఓబీసీలు 40 to 45% ఉంటారు. అప్పర్ కాస్ట్లో అరౌండ్ 19-20% ఉంటారు. ముస్లిం పాపులేషన్ కూడా అరౌండ్ 19% ఉంటారు. ట్రైబల్స్ చాలా తక్కువ ఉంటారు, less than 1% ఉంటారు. ఇది యూపీ డెమోగ్రఫీ. ఇందులో దళితుల్లో 60% వరకు మాయావతి సొంత కాస్ట్ అనే జాతవ్స్. సో అంటే 21%లో 60% అంటే మీరు గమనించండి, అరౌండ్ 12%. కాస్త ఇతర కమ్యూనిటీల కాస్ట్ల ఓట్లు కూడా మాయావతి పొందే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అలా అనుకున్నా కూడా సరిగ్గా మాయావతి వెనకాల ఇప్పుడు మిగిలింది ఎవరంటే సొంత కాస్ట్ మినహా ఎవరు మిగులుతలేరు. ఆ సొంత కాస్ట్ కూడా రోజుకు ఎలినేట్ అవుతున్నారు. నాన్ జాతో దళితులను బీజేపీ అట్రాక్ట్ చేయగలిగింది. ఇటీవల సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ 2024 లోక్సభ ఎలక్షన్స్లో పీడీఏ అని, అంటే పిచ్చడే దళిత్ ఆదివాసీ అల్పసంఖ్యాక్ అని, సో మీకు వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు వీళ్ళను ఒక యునైట్ చేస్తానంటూ మండల్ 2.0ను ఆవిష్కరించారు. అంటే నాన్ యాదవ్ ఓబీసీల వైపు అలాగే దళితుల వైపు కూడా అవుట్ రీచ్ మొదలుపెట్టారు. అందుకే మీరు సమాజ్వాదీ పార్టీ మన అయోధ్య జనరల్ సీట్లో కూడా దళిత అభ్యర్థిని పెట్టి గెలిపించుకోగలిగింది. దీనివల్ల మాయావతికి ఓట్ మరింతగా దెబ్బతిన్నది. దీనికి తోడు మాయావతి ఇన్యాక్టివ్ కావడము, బీజేపీతో రహస్య అండర్స్టాండింగ్ ఉందన్న విమర్శలు ఎదుర్కోవడం వల్ల చంద్రశేఖర్ ఆజాద్ లాంటి భీమ్ ఆర్మీ లాంటి కొత్త యంగర్ ఫోర్సెస్ కూడా ఎమర్జ్ అయ్యాయి దళిత్ పాలిటిక్స్కు స్టేక్ హోల్డర్స్గా. సో ఈ కాంటెక్స్ట్లో మాయావతి తన పొలిటికల్ రివైవల్ కొరకు ఈ ర్యాలీ పెట్టింది. ఈ ర్యాలీ ద్వారా ఆమె 3 అంశాలు రాజకీయ రంగంలో చూపెట్టింది. ఒకటి ఏంటంటే బీఎస్పీ స్టిల్ హ్యాస్ దిస్ ఓన్ స్ట్రెంగ్త్ అని, కంప్లీట్గా మాయావతి దెబ్బతిన్నది తప్ప అంతం కాలేదు బీఎస్పీ అనేది మాయావతి చూపెట్టగలిగింది. ఎందుకంటే 2 లక్షల మంది వచ్చారన్నది జాతీయ మీడియా అంచనా. 5 లక్షలు వచ్చారని చెప్తున్నప్పటికీ కూడా అంటే తన కోర్ ఓట్ బేస్ను ఇంకా
మాయావతి నిలబెట్టుకుంది. షీ స్టిల్ రిలవెంట్ అని. దీన్నే సైలెంట్ యాక్టివిజం అంటారు. సో మాయావతి బీఎస్పీ ఇస్ నోన్ ఫర్ సైలెంట్ యాక్టివిజం. మాయావతి ముఖ్యంగా సొంతగా బీఎస్పీ గెలిచిన రోజు కూడా ఏ పోల్స్టర్ కూడా ప్రిడిక్ట్ చేయలేకపోయారు. సో అందువల్ల ఆ సైలెంట్ యాక్టివిజం ఉంది. ఇప్పటికీ కూడా ఆమె గ్రాస్ రూట్ దళిత్ ఓటర్లతో, అట్లీస్ట్ జాతో దళిత్ ఓటర్లతో ఆమె కనెక్ట్ ఉంది. షీ స్టిల్ కెన్ పుల్ క్రౌడ్స్ అనేది నిరూపించింది ఈ ర్యాలీ ద్వారా. రెండవది, తమ వారసుల్ని ఆకాష్ ఆనంద్ మేనల్లుడు మధ్యలో అతన్ని పక్కకు పెట్టారు, తర్వాత తీసుకొచ్చారు. ఆకాష్ ఆనంద్ వారసత్వం పట్ల బీఎస్పీలోనే సీనియర్ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఆకాష్ ఆనంద్ను ఆవిష్కరించారు ఒక రకంగా తన వారసునిగా. కన్షీరామ్ అనంతరం తనను ఎలా దీవించారో ఆకాష్ ఆనంద్ని కూడా అలా దీవించండి అని ప్రకటించింది. సో దాని ద్వారా మాయావతి తర్వాత ఎవరు, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ఎవరు అన్న దానికి అనేక రకరకాల స్పెక్యులేషన్లకు ఒక రకంగా ఎండ్ చేస్తూ తన వారసుడు తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ అని ప్రకటించాడు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి అని. మూడవది మరీ ముఖ్యమైనది, వాస్తవంగా ఇదే నెంబర్ 1, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించింది. ఇది ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక రకంగా మాయావతి సెల్ఫ్ గోల్ అని చెప్పచ్చు. సో ఆమె కాంటెక్స్ట్ ఏంటంటే ఆమె అటాక్ ప్రధానంగా సమాజ్వాదీ పార్టీ పైన, కాంగ్రెస్ పైన చేయాల్సి వచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించింది, ఈవెన్ బీజేపీని కూడా విమర్శించింది, మందిర్ మసీద్ పాలిటిక్స్ నడుపుతారని. కానీ ఒక కాంటెక్స్ట్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని అభినందించింది. అదేంటంటే, మేము దళిత్ మెమోరియల్స్ను నిర్మిస్తే వాటి మరమ్మతులకు కూడా నిధులు లేకుండా చేశాడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అట్లీస్ట్ యోగి ఆదిత్యనాథ్ ఆ దళిత్ మెమోరియల్స్కు, ఆ పార్కులకు వచ్చే టికెట్ల ఛార్జెస్తోనైనా మరమ్మతులు చేసుకోవటానికి అవకాశం ఇస్తున్నాడు. అందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని నేను ధన్యవాదాలు చెప్తున్నాను అన్నారు. సో మాయావతి ఎవరి మీద పోరాడాలి? అక్కడ యూపీలో అధికారంలో ఉంది బీజేపీ. అధికార బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం మానేసి బీజేపీని సమర్థిస్తూ ఒక్క విషయంలోనైనా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పైన ప్రధానంగా దాడి ఎక్కువ పెట్టడం అనేది ఆమె బీఎస్పీకి అనుకూలము, బీజేపీతో అనుకూలము, బీజేపీతో రహస్య అవగాహన ఉంది అనేటువంటి విమర్శ బలపడింది. అఖిలేష్ యాదవ్ కూడా అదే విమర్శ చేశారు. ఎందుకంటే బీజేపీని సమర్థించడం ఎందుకు కారణం ఏంటి అంటే, ఒక రకంగా ఆమె రాజకీయ వ్యూహంలో భాగంగానే చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ప్రతిపక్ష స్పేస్లో ఇప్పుడు బీజేపీని ఆమె ఓడించి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కనీసం తన ఓట్ బేసు పక్కన సమాజ్వాదీ పార్టీ వైపు, కాంగ్రెస్ వైపు వెళ్ళిపోకుండా నిలబెట్టుకోవడం ఇప్పుడు ఛాలెంజ్. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ పీడీఏ అనే ఫార్ములాతో కాంగ్రెస్ పార్టీ దళిత్ ముస్లిం ఓట్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ బీజేపీని మెచ్చుకోవడం వల్ల ఆమె పైన అనుమానాలు పెరగడానికి కారణమైంది.